ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్ ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నావు ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా అవును కాదన్నట్టు చెప్తున్నావు ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా కొంచెం ముచ్చట పెట్టాలి ఏమనుకుంటారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు కొంచెం ఊతు కరువులో ఉంటారు మాట్లాడదు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను నేను టూ అనుకోకుండా పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది జర మీరు వేరే ఆలోచన చేయండి సార్ మీకేం వినపడలేదు చెప్పు పోతరాజు ఊతు కోసం మాట్లాడు ఎప్పుడు ఏరివేషన్ ఇస్తుండాలి మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్ కథం నేను బిత్తిరి నువ్వు గజ బిత్తిరి ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటున్నా సన్నం జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి పిలాటిస్ వర్కౌట్ నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది ఏంటి ఫార్ములా అంటున్నది ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా కొంచెం కంట్రోల్డ్గా తినాలి మనం 3వసారా ఇది 4వసారా కలుసు అందుకే ఎక్కువ మాట్లాడతలేదు ఇట్లా ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలేదు అనుకో బుజ్జి దగ్గరకు పోతా నేను అవునరా ఫర్నీత మంచిగా బజ్జీ లెక్క కుట్టు మిరపకాయ బజ్జీ లెక్క ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినావు మంచిదే కదన్నా ఇబ్బంది పెట్టిండా డైరెక్టర్ ఏమన్నా యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు ఎందుకంటే మీరు చూసారు కదా అది చూసే కదా మాట్లాడుతున్నా అంటే అమ్మాయిని చూసి ఎవరు అనుమానించకూడదు అన్నమాట పెళ్లి అయ్యేది బైఫాస్ అన్నా స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు ఏం కాదు గిట్లనే జర్ర ఫ్లేవర్ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వద్దు అదే అందుకనే అంటే ఒక హోమ్లీ అమ్మాయి మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు కొంచెం లావ్ అవ్వాలి నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేదు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడుడే ఇష్టం వచ్చినట్టు తిట్టుడు అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను అప్పుడే అన్నాడు అనమాట మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది అప్పుడే ఆయన వచ్చారు ఆయన పరిచయం లేదు నాకు ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది నాకు సో కానీ మంచిగా అనిపించింది ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిన్లం లెక్క రావద్దు అనిపించింది అంత ఆజాత్ లెక్క నువ్వు అంటే గయ 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 ఒల్లుడు మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది అడ్డం లేదు ఆగం లేదు టూ ఏం కాదా ఇట్లా మాట్లాడితే ఏమైతుంది అన్న అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఆడవాళ్ళు మాట్లాడలగమైందా అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు ఏమైంది ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ఫ్లెస్ వేస్తాం కదా సార్ ఇది 18 ఫ్లెస్ గుర్తు వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాళ్ళు అదొక అడ్వాంటేజ్ ఓటీటీలో రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు కుదురుతుంది అంటే వీళ్ళకంటే పర్ల పిల్లలకి నేను చూసుకోవాలి జాగ్రత్త పడాలి మేము కూడా అలా మాట్లాడకూడదు ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం ఓటీటీ ఎలా తగలడ్డాం అనుకుంటా అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్న ర్యాస్కర్ ఇట్లాంటివి పడితే మేనేజ్ చేస్తాం అయితే టూలు చాలా పడిపోతాయి నాకు చాలా టూల్ ఉన్నది ఇంట్లో అవన్నీ తీసి మామూలుగా ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది ఇప్పుడు పిల్లలు కదా సార్ మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు ఇప్పుడు ఈ పిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్ అయితే నీ ఫరువు నిలబెట్టాలంట అని మీ ఇంట్లో అంటుంటారా అరే ఏం చేస్తున్నారా నువ్వు డాట్కరగమ్మంటే యాట్కర్ అయినవేంద్రా ఏమవుతుందిరా మన ఫరువు అంటారా లేదు మా ఇంట్లో ఎప్పుడు అన్నా అనలేదు ఎందుకంటే
తెలియకుండా రూట్స్ మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో. సో ఆయన బుర్ర కథలు, జమ్మి కథలు ఇవన్నీ ఉండేవి కదా, వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు. నీకు ఇది రాదురా, నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట. దాని తర్వాత బల్లారి సో దాని తర్వాత ఆయన బల్లార్ జైలుకి వెళ్ళారు ఒక 2 years, ఆయన పట్టుకున్నారు. సో ఇదంతా అయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా 97లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు. ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్. ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది. అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట. నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ZEE5తోనే అనమాట. అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో. అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేశాడు, ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అంటే అప్పుడు నేను బీటెక్ అనమాట. సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ, అది నేనే అంటే మరి చెప్పలేదేంట్రా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్న. సరే సరే జాగ్రత్త అని అన్నారు, అంతే. దట్స్ ఇట్. తాత నుంచి వారసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏవి సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంత యూనిక్ ఏం కాదు, కొంచెము అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం. అరే ఇవి కూడా ఇంకో వైఫ్ కూడా ఉందా అన్నట్టు. ఎందుకంటే నేను తాతయ్య నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు. యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఇట్లనే కదా జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా పవర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కనకన కనకన కన నిఫ్ఫుల దండోర లెక్కనేగా. ఇట్లా ఎక్కువ కులమంటివా దోసుక తింటున్నదొరా, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బడాదొరా, ఎండల్ల బండరాళ్ళు బూనాది నింపినోళ్ళం, మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే, కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు, మేమంటని వస్తువు దోసుక తింటున్న దొర, నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బడాదొర అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియడు అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి. అంటే ఏఫిఎన్ఎంలో నేను కూడా కొన్ని వద్దులు పనిచేసిన సార్ ప్రజానాట్య మండలిలో. అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా పవర్ఫుల్ సార్. అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు. నిన్న మొన్న కూడా గద్దర్ సార్ పాట వింటే అమ్మ ఎటుకలని లేచి ఇలా పడతాయి. లెజెండరీ గద్దర్ గారు నిజంగా అలా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి. అలా పుస్తకాలు ఎక్కువ చదువుతున్నా సార్ మరి? చదవచ్చు, ఏదో పర్వాలేదు, రీజనబుల్లీ చదువుతాను. ఏమో కారల్ మార్క్స్ అంటాని, లెనిన్ కాటన్ అంటాని. నాకు ఇష్టం వాళ్ళందరూ. కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం. లెనిన్ అంటే సో మెనీ, లింకన్, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా. వాళ్ళ గురించి ఎంతో కొంచెం చదువుకొని ఉంటాం. చిన్నప్పుడు సోషల్ స్టడీస్, హిస్టరీ చదివాము. సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా. డెఫినెట్గా కొంచెం ఉంటుంది లోపల. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో జర వాదించారు ఎవరు, అమ్మ ఆయనకు అన్ని తెలుసులే ఎందుకు వచ్చిన అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు. ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు చూరా, అన్నిట్లో కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్వ్ అంటే ఊతుకు అది కనిపించదు కదా సార్, ఏదంటారు ఊతు యూత్. ఇప్పుడు ఫర్వ్ గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి. యాక్చువల్గా యూత్, ఇప్పుడున్న యూత్ కరెక్ట్. పరువు అనేది కరెక్ట్ కాదు. ద మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూషన్ అది. పరువు అనేది, పరువు, ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి. ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి. అదే కూతురు ప్రేమించితే ఎవరు ప్రేమించానంటే ఛీ నువ్వు ఇంట్లో గెటప్, నా ఆస్తిలో చిల్లి గోగూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తున్నాం. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సత్య గారు. చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటనని, అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, నచ్చకపోతే మాట్లాడటం మానేసే, కానీ వాళ్ళని చంపేసే హక్కు
ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. లీవ్ దెమ్ దట్స్ లెట్ దెమ్ గో టు హెల్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు. అలాంటి పరువు హత్యలు ఎన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు. మనకు బయటకు వచ్చే తక్కువే, బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా, మన పరువు ఏమైపోద్ది. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా? కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసులు కాదు, కామన్ మ్యాన్ కూడా వాడతారు. అది మన పరువు అయిపోతారు అంటారు. మీరు అన్నారు కదా, ఆ నలుగురు ఆ చుట్టూ చేరుతారు, ఆయన ఎవరో తెలియదు. సచిన్నాడు వచ్చి మోసేటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటే అంటారు. అన్నట్టు బాగానే ఉంటాడు. అవును ఏమైపోయింది అన్న, మన పరువు పోయిందని అంటే ఫస్ట్ ఆడంటాడు. అవును కదా అంటాడు వీడు. అక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేస్తుట్లనే ఆగమవుతుంది. ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది. మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు, ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే పాపం చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా.